నా పేరు అమర్నాథ్ రెడ్డి, మాది రైల్వే కోడూరు, ఉమ్మడి కడప జిల్లా. విషయం ఏంటంటే, రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ గురించి కొన్ని విషయాలు తెలియపరుద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో సామాన్యుడికి న్యాయం జరగదు. విషయం ఏంటంటే, అందులో ఈవి నరసింహం అని గతంలో ఒక ఎస్ఐ పనిచేస్తా ఉన్నాడు, నంద్యాల. అతను ఈవి నరసింహం చాలా దుర్మార్గుడు. వాడు లంచాలు తీసుకోవడం, తప్పుడు కేసులు కట్టడం, అసలు బ్లైండ్స్ పైన కేసులు నడచలేరు దారిలో, అలాంటి వాళ్ళపైన కేసులు పెట్టడం, కొట్టడం, తిట్టడం, స్టేషన్ లోపల తీసుకుపోయి బట్టలు ఇప్పడం, ఎంతోమందిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టాడు తప్పుడు కేసులు పెట్టి. దీని బాధ్యులు చాలామంది ఉన్నారు. నేనేమో బతుకు తీరు కోసం గల్ఫ్లో ఉంటే నా పైన కూడా కేసు పెట్టాడు 3 సెక్షన్ల కింద. పాస్పోర్ట్ రెన్యూల్ కాక ఇక్కడ వీసా రెన్యూల్ టైంలో ఇండియాకి వెళ్ళి ఓని అడిగితే లంచం తీసుకొని కేసు దాన్ని ఎత్తేక మళ్ళీ ఎస్పీ గారిని మీడియా మిత్రులు, కోడూరులో మీడియా మిత్రులు చాలా సహకరించారు. వాళ్ళకు హ్యాట్సాప్. కోడూరులో న్యాయం జరుగుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే అంటే అది మీడియా మిత్రుల వల్లనే. మీడియా లేకపోతే కోడూరులో పోలీస్ స్టేషన్ న్యాయం జరగదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కోడూరులో ప్రజలకు, సామాన్యులకు న్యాయం జరుగుతుంది అంటే దానికి మీడియా మిత్రులే. వాళ్ళ ద్వారా ఎస్పీ గారిని కలవడము, వాడి సస్పెండ్ ఆర్డర్ రావడము, ఇన్ని జరిగాయి. నా విషయంలో వాడు సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు అది సస్పెండ్ అయ్యాడు, గతంలో అయిపోయింది అది. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, వీడు ఒక లంచగొండి, డబ్బులు తీసుకుంటాడు, తప్పుడు కేసులు పెడతాడు, మనుషుల్ని చాలా హింసిస్తాడు. మగవాళ్ళకి న్యాయం జరగదు. ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు మేకప్ వేసుకొని పోతే వాళ్ళకే న్యాయం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళు. వాడు రూట్లో ఓడిపోతాడు. వాడు చెప్పిందే చట్టం, వాడు చెప్పిందే న్యాయం. కొన్ని వందల సంసారాలు నాశనం చేసినాడు కోడూరులో వాడు. కొన్ని వందల తప్పుడు కేసులు పెట్టాడు. ఎంతో మంది దగ్గర లంచాలు తీసుకున్నాడు. ఎంతో మందిని వేధించినాడు. గతంలో ఒకసారి వచ్చాడు, 4 నెలలు కొన్ని భరించలేక, 4 నెలల్లో 5 నెలలు భరించలేక కోడూరు పోలీస్ స్టేషన్ నుంచి పంపించేశారు. ఎక్కడికి వెళ్ళాడో మరి, కర్నూలుకి ఎక్కడికి వెళ్ళాడో. మళ్ళా వచ్చాడు. మళ్ళా వచ్చి మళ్ళీ ఇప్పుడు 1.5 సంవత్సరం ఇక్కడ చేశాడు. ఈ 1.5 సంవత్సరంలో కొన్ని వందల కేసులు, తప్పుడు కేసులు పెట్టిన ఎదవీడు. వీడు సస్పెండ్ అయ్యాడు. 2 సంవత్సరాలు పోలీసు యూనిఫామ్కు దూరంగా ఉన్నాడు. మళ్ళా ప్లస్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ యూనిఫామ్ వేసుకుని బుచ్చినాయుడు కంట్రీలో డ్యూటీ చేస్తాడు స్టేషన్లో ఎస్ఐగా. ఆడ ఎంతమంది సంసారాలు నాశనం చేస్తాడనో నాకు వేరే ఒక తిరుపతిలో నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి, అన్నా పలానోడు ఇక్కడ చేస్తున్నాడు ఇట్లా అని అంటే, నాకు ఒక ఐడియా వచ్చింది. అరే, ఇది పబ్లిసిటీ 10 మందికి తెలియపరచాల, మన పడిన బాధ మిగతా వేరే ఎవరు పడకూడదనే ఉద్దేశంతో బుచ్చినాయుడు కంట్రీలో చేస్తున్నాడు కదా అని చెప్పి ఊరి పేరు పెట్టి ఒకసారి వీడియో పరంగా 10 మంది తెలియపరుస్తున్నాను. బుచ్చినాయుడు కంట్రీలో ఇప్పుడు ఎస్ఐగా డ్యూటీ ఛార్జ్ తీసుకుని డ్యూటీ చేస్తున్నాడు. వీడితో జాగ్రత్త. లంచాలు తీసుకుంటాడు, తప్పుడు కేసులు పెడతాడు, స్టేషన్కు ఆడవాళ్ళు వెళ్తే వాళ్ళదే న్యాయం అంటాడు, వాళ్ళని ట్రాప్ చేస్తాడు. కోటలో ఎంతో మంది, కొన్ని వందల మంది పైన తప్పుడు కేసులు పెట్టున్నాడు వీడు, ఈవి నరసింహ అనే వ్యక్తి. నా కాడ నేను మాట్లాడే ప్రతి మాట నా కాడ రికార్డు ఉంది. నా పైనే కాదు, ఎంతో మంది పైన కూడా, కోయిట్లో ఉండే వాళ్ళ పైన, దుబాయ్లో ఉండే వాళ్ళ పైన, గల్ఫ్లో ఉండే వాళ్ళ పైన, ఖత్తర్, మస్కట్ వాళ్ళ పైన కూడా కేసులు పెట్టున్నాడు వీడు. నేనేమన్నా గల్ఫ్లో ఉంటే నా పైన కూడా 3 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశాడు వీడు. నేను మాట్లాడే మాట, ప్రతి మాట, ఎవడి దగ్గర ఎంత లంచం తీసుకునేది నేను ప్రూఫ్ కూడా చూపిస్తా. ఆధారాలతో వచ్చున్నా నేను, ఆధారాలతో వీడియో చేస్తున్నా నేను. ఎవరైనా కావాలన్నా నేను మొత్తం ఆధారాలు బయట పెడతా. నా విషయంలోనే వీడు సస్పెండ్ అయ్యాడు. నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం వలన, రాయచోటి ఎస్పీ గారికి, అన్నమయ్య జిల్లా హర్షవర్ధన్ సారు ఎస్పీ, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వివరం అడిగి ఎద్ది పరిస్థితి అని చెప్పి వాడు ఛార్జ్ మెమో ఇచ్చారు. నేనే కాదు, కోడూరులో, రైల్వే కోడూరులో వాడి గురించి చెప్తే జనాలు నీళ్లు కూడా తాగరు. అంత దుర్మార్గుడు వాడు. జాగ్రత్త. వాడిప్పుడు బుచ్చినాయుడు కంట్రీలో డ్యూటీ చేస్తున్నాడు. ఇంకా ఆడ ఎంతమంది సంసారాలు, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడో తెలియదు. ఇంకెంతమంది పైన తప్పుడు కేసులు పెడతాడో తెలియదు. వాడు చెప్పిందే చట్టం, వాడు చెప్పిందే న్యాయం. వాడు ఎన్ని గంటలకు వస్తాడో తెలియదు. ఉదయం 6 కల్లా స్టేషన్కి రమ్మంటాడు. మనం 6 నుంచి రాత్రి 12 దాకా కాపలా కాయాల. వాడు ఒక ఎదవో. వాడు అనవసరంగా వాళ్ళ నాయన వాడిని కని మనలాంటి ఎందుకు వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అనవసరంగా పుట్టించాడు దేవుడు వాడిని, అనవసరంగా కన్నాడు వాడు నాయన వాడిని. ఎంతమంది అమాయకుల జీవితాలు కోర్టులో తప్పుడు కేసులు పెట్టి కోర్టు కాడికి వచ్చి చూడండి. కుంటోళ్ళను, గుడ్డోళ్ళను తప్పుడు కేసులు పెట్టి ఎంతో మందిని వేధించి, ఆటో డ్రైవర్లను కొట్టి, వాళ్ళ దగ్గర 500, 1000 తీసుకొని వాళ్ళని తీసుకుపోయి లోపలేసి, వాళ్ళని బట్టలు ఇప్పి,
ఒరే ఒక సాటి మగోడు ఇంకొక మగోడు బట్టలు ఇప్పుడు ఏ చట్టంలో రాసింది? సెక్షన్ నెంబర్ ఎంతరా? ఒక కేసు పెట్టాలంటే నువ్వు నోటీస్ ఇవ్వాలా, ముందు ఊర్లోకి వచ్చి విచారించాలా. ఈ ఊర్లో ఉంటాడా లేడా, మనిషి ఉంటే ఏడున్నాడు, ఊర్లోనే ఉన్నాడా, ఆ దేశంలో ఉన్నాడా, దేశం దాటి దేశం బయట ఉన్నాడా? ఒక నోటీస్ లేదు, ఒక ఫోన్ లేదు, ఒక విచారణ లేదు. సీదా క్లైమాక్సే. కేసు రిజిస్టర్ చేసేయడం, తీసుకుపోవడం, లంచాలు తీసుకోవడం, ఎవరో ఏదైనా గట్టిగా మాట్లాడదు లోపల బట్టలు ఇప్పడం. నువ్వు ఎంతమంది చేయలేదురా ఆ విధంగా? చెప్పమంటావా? నాకు లేదా రికార్డు? ఏడో ఉన్న వాళ్ళపైన కేసులు పెట్టినావు నువ్వు, ఏడో ఉన్న వాళ్ళపైన, ఇండియాలో లేని వాళ్ళపైన కూడా కేసులు పెట్టినావు. దుర్మారు కూడా అనవసరంగా మీ అమ్మ మీ నాయన కానీ మాలాంటి వాళ్ళ జీవితాలను నాశనం చేసినారు కదరా. అనవసరంగా మీ అమ్మ మీ నాయన నిన్ను కానీ కోర్టులో కొన్ని వందల జీవితాలు నాశనం చేసినావురా తప్పుడు కేసులు పెట్టి. రారా ఒకసారి కోర్టు స్టేషన్కో, కోర్టు కాడికి రారా. నువ్వు ఈ కోర్టులో ఆడికి వస్తావురా, డిబేట్లో కూర్చుందాం, మీడియా వాళ్ళని తోడుకొని వస్తాం, కూర్చుందాం వాడినే. నువ్వు ఎంతమంది దగ్గర ఎన్ని లంచాలు లక్షల లంచాలు తీసుకున్నావు కదా, లక్షల లంచాలు తీసుకున్నావు. జీతం రాలేదా? మేము పన్నులు కడుతున్నాము, మేము కట్టే పన్నులతో నీ జీతం వస్తుంది. మాకు మర్యాద ఇచ్చేది నేర్చుకోవాలా. స్టేషన్కి పోయినాడు ఎవడికన్నా మర్యాద అనేది ఇచ్చినావు నువ్వు స్టేషన్కి? ఎవడికన్నా కానీ స్టేషన్లో మర్యాదగా మాట్లాడినావు? ఎవరితో అన్నాను? ఎంతో మంది స్టేషన్కి కూర్చున్నారు, ఎవరితో అన్నా మర్యాదగా మాట్లాడున్నావా? నీ నోటికి వచ్చి ఏం నీకు లేదమ్మా, నీకు లేదక్క, ఏం మాటలు నువ్వు మాట్లాడే స్టేషన్కి వస్తే? కన్ను కారణాల పైన ఎట్లా కేసులు పెడతావురా నువ్వు? లంచాలు ఏం నీకు 60 నుంచి 64 రూపాయలు నీ జీతం వస్తుంది, నీ జీతం రాలేదా? మేము కడుతున్న పనులు నీ జీతాలు వస్తున్నాయి. ఎవడు చెప్పినాడరా? ఏ చట్టంలో రాసి ఉన్నదిరా? ఏ సెక్షన్లో ఉందిరా నిన్ను లంచం తీసుకోమని తప్పుడు కేసులు పెట్టామని? ఇంకెంత ఆడ బుచ్చిన 7 గంటల్లో మళ్ళీ చార్జ్ తీసుకుని ఆ డ్యూటీ చేస్తావు. ఆడ ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావో. ఎరికిలి విజయ్ వెంకట నరసింహ, నీది నంద్యాల అయితే నాది కోడూరు. కోడూరులో కొన్ని వందల జీవితాలు నాశనం చేసిన ముండా కోరు నువ్వు. ఏం నీకు లేదంట్రా పెళ్ళాం పిల్లల్లో? నీ ఫ్యామిలీ లేదంట్రా? ఎందుకురా అయినా, ఎందుకు ఇట్లా జీవితాలు నాశనం చేసి ఏం వస్తుంది? కోడూరుకు వచ్చి కోడూరు పోలీస్ స్టేషన్ కాడ, కోడూరు ఆడ కోర్టు కాడకు వచ్చి జనాల గోడు తెలుస్తుంది. కోడూరు కోర్టు కాడకు వచ్చి విను, నీకు జనాల గోడు తెలుస్తుంది. చూడు ఒకసారి వచ్చి.